చెప్పండి భయ్యా, ఏం కావాలి? ఓ సిగరెట్ ఇవ్వండి. సిగరెట్? దేనికి? దేనికేంటి భయ్యా, మైండ్ అంతా ఫుల్ స్ట్రెస్ లో ఉంది. ఓ దమ్మేస్తే గానీ సెట్ అవుతుంది. భయ్యా, మైండ్ కి స్ట్రెస్ వస్తే చేయాల్సింది స్మోకింగ్ కాదు, ఫన్మోజీ వీడియోస్ ని వాచింగ్. నువ్వు ఇష్టపడే ఆ సిగరెట్ ని కాలిస్తే జస్ట్ పొగొత్తది. అదే ఫన్మోజీ వాళ్ళు పెట్టే వీడియోలు నువ్వు లైక్ చేసి చూసావంటే ఫుల్ నవ్వొత్తది. పొగ త్రాగడం పాపం. అదే నువ్వు చూసిన వీడియోలు ఇంకో నలుగురితో షేర్ చేసావనుకో ఫుల్ పుణ్యం. సో స్ట్రెస్ వచ్చిందని సిగరెట్లు తాగడం మానేసి ఇప్పుడే ఫన్మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, నీకు ఫుల్ స్ట్రెస్ రిలీఫ్ అయిపోద్ది. అయితే సిగరెట్ క్యాన్సిల్, వీడియో పెట్టి చూద్దాం. కొట్టేసేసా. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. సరే ఓకే, మా ఫ్లైట్ రన్వే మీద రెడీగా ఉందంట, ఇంకోసారి కలుద్దాం. ఇదిగో ఇది నా నెంబర్, సేవ్ చేసుకో. గ్లోబల్ స్టార్ గోరా, కుదిరినప్పుడు కాల్ చేయి, కుమ్మేసుకుందాం. క్రాషా? ఇంకా ఫ్లైట్ కూడా స్టార్ట్ అవ్వలేదు కదా మావా. ఎయిర్లైన్స్ కి క్రాష్ ఎయిర్లైన్స్ కి మీకు స్వాగతం. ఆల్రెడీ తుఫాను వల్ల చీకటిగా ఉందంటే నువ్వు మళ్ళీ లైట్లు ఆపేస్తావు. ఓరి నీ అబ్బా, లైట్లు నేను ఆపలేదురా, ఇంజన్లు ఆగిపోవడం వల్ల అయిపోయాయి. ఇంజన్లు ఆఫ్ అయిపోవడం ఏంట్రా? ఒరే గోరా, ఇంత చిన్న వయసులోనే నేను చచ్చిపోతానని ఎప్పుడూ అనుకోలేదురా. అంకుల్, పెన్షన్ తీసుకున్నంత వయసు ఉన్నాళ్ళు మీరే చిన్నపిల్లలంటే ఇంక మేమేమనాలి అంకుల్? నోర్మయ్యరా, వయసు ఎక్కువ చెప్పుకుంటే ఆయుష్ తగ్గిపోద్దట. ఇక్కడ అందరు ఆయువు వాయువులో కలిసిపోయేలా ఉంది అంకుల్. నువ్వు బిజీగా ఉంటే బదులుగా నీ కొడుకునైనా పంపించమ్మా. చిట్టి, ఇప్పుడు పిలవాల్సింది కాటేరమ్మ కొడుకుని కాదు, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ లాంటి సూపర్ హీరోస్ ని. అంటే నాకు తెలిసిన సూపర్ హీరో మా సల్లరోడేనా. ప్రభాస్ ఫ్యాన్ అనిపించుకున్నావు కదరా. అయ్యో ఆండాలు, వచ్చేటప్పుడు బాండాలు తెమ్మన్నావు కదే, అవి తేకుండానే పోతున్నాను. సారీయే. వీళ్ళేంటి సాయంకాలం బీచ్ లో కూర్చున్న ప్రేమికుల్లాగా ఎంత ప్రశాంతంగా ఉన్నారు? బ్రో, మీకు భయం వేయట్లేదా? ఎందుకు బ్రో భయం? నేను ఎలాగో ఏ జబ్బుతోనో పోతానని నాకు తెలుసు, కానీ ఫ్లైట్ లో చచ్చిపోతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈడబ్బా జబ్బులు గోల. అమ్మా చెల్లమ్మ, వాడంటే ఇప్పుడు కాకపోతే రేపైనా జబ్బులతో పోతాడు, కానీ నువ్వెంత రిలాక్స్డ్ గా ఎలా ఉన్నావు అమ్మా? తనని ప్రేమించినప్పుడే నేను చచ్చిపోయానన్నయ్య, ఇంకా కొత్తగా చచ్చిపోయేదేముంది. అబ్బా, ఈ ఫ్లైట్ లో బతకాలని ఆశ ఉన్నాడు ఒక్కడ కూడా లేడా? అవును, ఎంతకీ నా పిల్లం ఎక్కడ ఉంది? ఫ్లాప్ సినిమాకి వెళ్ళి థియేటర్ లో నిద్రపోతున్నట్టు ఇదేంటి ఎంత ప్రశాంతంగా పడుకుంది? లిల్లీ, లిల్లీ లేకవే నిద్రమోహన్ దానా. ఏంటి గోవిందు? మన అందరం చచ్చిపోబోతున్నామే. నేను ఆల్రెడీ చనిపోయాను. ఆల్రెడీ చచ్చిపోయావా? అంటే నువ్వు ఆత్మవా? నేను చనిపోయింది ఫిజికల్ గా కాదు, మెంటల్ గా. కాస్త అర్థమయ్యేలా చెప్పే మెంటల్ దానా. ఈ ట్రిప్ స్టార్ట్ అయిన దగ్గర నుండి చూస్తున్నా, నీ ఫ్రెండ్స్ తో అంకుల్స్ తో చిల్ అవుతున్నావు. నన్ను అసలు పట్టించుకున్నావా? ఒసే ఒసే, ఇక్కడ ఇంత అలగలం జరుగుతుంటే ఇప్పుడు అలుగుతావేంటే? అవన్నీ నాకు తెలియదు గోవిందు, నేను అలిగాను, ముంగమూతి పెట్టుకున్నాను. లైఫ్ లో లాస్ట్ మినిట్స్ అయినా వైఫులు అస్సలు మారారు బ్రో. ఇదిగో గోవింద్ బ్రో. బ్రో, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? చెప్పు బ్రో. నాకు ఈ మధ్యనే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఈ ఫ్లైట్ కుదుపులకి లెఫ్ట్ కిడ్నీ రైట్ లోకి వచ్చేలా ఉంది. ఫ్లైట్ కూలిపోక ముందే చచ్చిపోతానేమోనని భయం వేస్తుంది బ్రో. అబ్బా, నా పిల్లం టార్చర్ కంటే నీ టార్చర్ ఎక్కువైపోయింది కదరా బాబు. ఏంటి నాది టార్చరా? నాకు తెలుసు గోవిందు, నేనంటే నీకు అసలు ప్రేమే లేదు. ఇక్కడ ప్రాణం పోతుంటే ప్రేమ గురించి మాట్లాడతావేంటి? మరి ఒకప్పుడు ప్రాణం కంటే ఎక్కువ నన్నే ప్రేమించా అన్నావు. అన్నానే, అప్పుడు అన్నాను, ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. ఏమండి, అక్కడ హైదరాబాద్ లో బయలుదేరే ముందు ఇంట్లో గ్యాస్ కట్టానో లేదో గుర్తు రావట్లేదండి. నీకు ఎన్నిసార్లు చెప్పాను లక్ష్మి, ఇలాంటివి ముందే చూసుకుని రావాలని. అసలే గ్యాస్ రేట్లు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఆ గ్యాస్ ఎవడు బుక్ చేస్తాడే? మీ నాన్న ఏమైనా బుక్ చేస్తాడా? ఇంకెప్పుడు మీరు మా నాన్న మీద పడండి, కొట్టేస్తాను మిమ్మల్ని. కొట్టేస్తావు. పుట్టింటోళ్ళని ఏమైనా అంటే చాలు ఓ తన్నుకొచ్చేస్తుంది. అంకుల్, అసలు ఇక్కడ జరుగుతుందేంటి? మీ పంచాయతీ ఏంటి? చూడరా గోరా, మీ ఆంటీకి నాకంటే వాళ్ళు పుట్టింటోళ్ళు ఎక్కువైపోయారు. నువ్వు చెప్పు, దానికి నేను ఎక్కువ, వాళ్ళు పుట్టింటోళ్ళు ఎక్కువ? సేపు ఆగండి అంకుల్, డైరెక్ట్ గా ఏముడి దగ్గరే పంచాయతీ పెట్టుకుందాం. తాజా తాగుండాలి, తాజా తాగుండాలి, తాజా తాగుండాలి. తాదా తాగుండాలా? ఒరే తత్తి, ఏం చేస్తున్నావురా?
తత్తిపోయే తుందు దేవుడికి తా ఆఖరి కోరిక తెప్పుతున్నంత. ఒరే అక్కడెక్కడో ఉన్న రాధ బాగుండాలని కోరుకునే బదులు ఇక్కడ ఫ్లైట్ బాగవ్వాలి మనం అందరం బతకాలి అని కోరుకోవచ్చు కదరా. తాకు ఐడియా తాలేదు తా. రాదురా రాదు, ఆ రాదు ఆల్రెడీ పెళ్లి చేసుకుని హ్యాపీగానే ఉందిరా. మళ్ళీ నువ్వు బాగుండాలని స్పెషల్ గా కోరుకోవాలా? తా సర్లే తా, నీ కోసం కూడా తన్నం తెచ్చుకుంటాలే. తెచ్చుకుంటాం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఓం నమః శివాయ ఓం నమః శివాయ, జై శ్రీరామ్ శరణం అసలు పేద ప్రధానాన్ని, జై మాతాది సౌయే శరణమయ్యప్ప, జై బోలా గణేష్ మహారాజ్ కి జై. ఎరా మను అందరు దేవుళ్ళకి ప్రేయర్ చేస్తున్నావా? అవునరా, ఎవరినైనా మిస్ అయినా? అల్లాని ఏసైని మిస్ అయినట్టున్నావురా. కరెక్టే. హల్లెలూయా ఇన్షాల్లా ఎవరో ఒకరు ఖాళీగా ఉంటొచ్చి కాపారండి అయ్యా. ఈడేంటి స్పైడర్ సినిమాలో ఎస్జే సూర్య అలా ఎలా నవ్వుతున్నాడు? నాన్న టిప్పు చెప్పు. అందరూ పోతున్నామని ఏడుతుంటే నువ్వేంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? ఏం లేదు భయ్యా, మనోడు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి దేవుడికే దండం పెడుతుంటే నువ్వొచ్చింది. అయినా ఎందుకు భయ్యా భయపడ్డం? నేనేమన్నా ఒక్కడనే పోతున్నానా? నాతో పాటు మీ అందరూ ఉన్నారుగా, ఇంక బాధపడటం దేనికి? పోతే అందరం కలిసే పోదాం. అయ్యో ఫ్లైట్ లో అక్కడ కూడా బతకాలనే ఆశ లేదే. భయ్యా, ఏంట్రా? మనం చచ్చిపోబోయే ముందు నాకు 1000 టిప్ ఇవ్వచ్చుగా. చచ్చిపోయాక నా ఆత్మ కూడా శాంతిస్తుంది. నీకు చావడానికి కూడా టిప్ కావాలరా? నీ అబ్బా ముందా పైలట్ రూమ్ దగ్గర బతకడానికి ఏమైనా దారి దొరుకుద్దేమో చూద్దాం. పైలట్ చెప్పండి సార్, ఒక మంచి పాట పాడు. పాట? ఈ టైంలో పాట ఏంటి సార్? నేను మ్యూజిక్ లవర్ని, కానీ నాకు పాట పాడడం రాదు, అందుకని నువ్వు పాడు. ఓకే సార్. గాల్లో తేలినట్టుంది, ఫ్లైట్ కూలినట్టుంది, తేనె. ఒరే మమ్మల్ని కాపాడడానికి ఏదో ఒకటి చేయకుండా పాటలు పాడుకుంటున్నారా? ఏంటి భయ్యా కాపాడేది? ఆల్రెడీ మేడే అని చెప్పాను కదా. అక్కడ మాకు మేడే అని చెప్పి మీరెక్కడ గుడ్డే బిస్కెట్లు తింటారా? రేపటి నుంచి ఇంకా భూమి మీద మనకి ఎలాగో గుడ్డేస్ లేవు, కనీసం గుడ్డే బిస్కెట్లైనా తిందామని తింటున్నాం. అయ్యో పైలట్స్ కూడా హోప్లెస్ గా ఉన్నారే. అసలు ప్రాబ్లం ఏంట్రా? ఏం జరిగింది? ఇంజన్లు షట్ డౌన్ అయిపోయాయి భయ్యా. ఇదేమన్నా సిస్టమ్ ఏంటి షట్ డౌన్ అయిపోవడానికి? ఏదో ఒకటి చేసి మళ్ళీ ఆన్ చేయండి. అలా ఆన్ చేయగలిగితే మేము ఎక్కడెందుకుంటాం, ఆల్రెడీ అదే పనిలో ఉంటాం కదా. కరెక్ట్ గా చెప్పారు సార్. ప్రాబ్లం కాక్పిట్ లో కాదు, కాక్పిట్ కింద ఉంది. దాన్ని సరి చెయ్యాలంటే ఒక మెకానిక్ కావాలి. అయితే మెకానిక్ ని పిలిపించండి. అరే డ్రై ఫ్రూట్స్, పిలిపించడానికి మనం ఏమన్నా నేల మీద ఉన్నామా? గాల్లో ఉన్నాం. అసలు పైలట్లు అయ్యండి మీకు ఆ వర్క్ అంతా తెలిసి ఉండాలి కదా. నాకు తెలుసు బ్రో, ఈయనకే తెలీదు. ఏంటి పైలట్, నా మీదే చాడీలు చెప్తున్నావా? లేదు సార్. ఒరే నీకు తెలిసినప్పుడు మరి నువ్వు వెళ్ళొచ్చు కదరా. నేను కిందకి వెళ్తే పైన ఫ్లైట్ ఎవరు కంట్రోల్ చేస్తారు భయ్యా? ఇదిగో ఈయన ఉన్నాడుగా. భయ్యా, నేను చెప్పింది మర్చిపోయావా? క్రాంతి కుమార్ షిండే, క్రాష్ ఓనర్ కమ్ కో పైలట్. అది ఈడేనా? డ్రైవింగ్ రాకుండా ఎందుకు రావచ్చు ఫ్లైట్ నడపడానికి? షట్ అప్, ఐఎమ్ స్టిల్ ఇన్ ట్రైనింగ్ స్టేజ్. పైలట్ చెప్పు. యా ఈయన 100 ఫ్లైట్ల నుంచి ట్రైనింగ్ లోనే ఉన్నాడు. ఒరే నీ ట్రైనింగ్ మా ప్రాణానికి వచ్చింది కదరా. మీరు ఎక్కడ ఉండండి, ఫ్లైట్ లో ఎవడైనా మెకానిక్ ఉన్నాడేమో చూస్తాను. ఒరే గోరా, ఏంట్రా విషయం? మనం ఏమైనా బతికే ఛాన్సులు ఉన్నాయా? ఉన్నాయి అంకుల్, మనకు అర్జెంట్ గా ఓ మెకానిక్ కావాలి. ఫ్లైట్ లో ఎవరైనా మెకానిక్ ఉన్నారా? ఉన్నాను. ఎవరా మహానుభావుడు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. నువ్వు మెకానిక్? నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరా? లేకపోతే ఏంట్రా, ఒంటి చేతితో బైక్ దిగిచ్చిన రోజులు మర్చిపోయావా? ఒరే అందులో నువ్వు బైక్ మెకానిక్ కదరా? ఏ మెకానిక్ అయితే ఏంట్రా, దానికంటే దీనికి 2 బోల్ట్స్ ఎక్స్ట్రా ఉంటాయి అంతేగా. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది అన్న. ఈ పనికి నువ్వే కరెక్ట్. ఒరే గోరా, ఇంటి తాళం తీసుకెళ్లి దొంగ చేతిలో పెట్టినట్టు పోయిపోయి మన ప్రాణాలు ఆడి చేతిలో పెడుతున్నావు ఏంట్రా? అంకుల్ ఇప్పుడు ఆయన పంపించకపోతే మనకేమైనా బతికే ఛాన్స్ ఉందా? లేదు కదా. దెన్ వై షుడ్ వి స్టాప్? లెట్స్ గివ్ హిమ్ ఎ ఛాన్స్. ఏంటి అంకుల్ ఆలోచిస్తున్నారు? నేను మిమ్మల్ని పర్మిషన్ ఏం అడగలేదు, జస్ట్ చెప్పాను. నువ్వు రారా. హే గైస్, వి గాట్ మెకానిక్. ఏంట్రా జులపాలు, మెకానిక్ అని మంకీని తెచ్చావేంటి? ఈ మంకీ ఏ మెకానిక్? ఒరే పైలట్, వీడే ఇప్పుడు కిందకి వెళ్ళబోయేది.
ఇడికేం చేయాలి చెప్పు. పవర్ సప్లై వైర్స్ ఉంటాయి భయ్యా, అవి ఒకసారి చెక్ చేయండి. అవే ఇంజన్ కి పవర్ ఇచ్చేది. ఓ అయితే నేను అన్ను ఎందుకెళ్ళవరా? మెకానిక్ గాని పిలిచి ఎలక్ట్రికల్ వర్క్ చెప్తారేటి? ఏమో షాక్ కొట్టేసి నేను పోతే? ఒరే నువ్వు వెళ్ళకపోయినా పోతావురా. అవును కదా. భయ్యా altitude is dropping. We have only 1 minute for the impact. Oh my god, you have to go fast and furious. Go రే. ఎవమని ఉండే ఒరే ఇక్కడంతా చీకటిగా ఉందిరా. అయితే కరెంట్ వచ్చేదాకా వెయిట్ చేయి. నీ అబ్బా జోబులో ఫోన్ ఉంది కదా, టార్చ్ ఆన్ చేయి. ఆన్ చేస్తున్నా. హాయ్రా. ఏయ్, ఎందుకురా అలా అరిచావు? ఒసే పుట్టి పంకజు ఉఫైట్ ఇక్కడ దెయ్యంలాగా. అంటే ఆ పైలట్స్ వచ్చినోడు పైన ఏసీ ఎక్కువ పెట్టేశాడు రా. నైటీ వల్ల చలి ఎక్కువ వేసేస్తుంది, అందుకే కింద అయితే వెచ్చగా ఉంటుందని ఇక్కడికి వచ్చా. నీ పుట్టి పంకజ పక్క చెప్తా, అవతల ఫ్లైట్ కూలిపోయేలా ఉంది. అదేంట్రా ఆ పైలట్ గడు ఏం చేస్తున్నాడు? గుడ్డే బిస్కెట్లు తింటున్నాడు. మిస్టర్ మంకీ మ్యాన్, పైలట్ చెప్పు. మెయిన్ పవర్ సప్లై దగ్గరికి వెళ్ళారా? ఉండు అదే చూస్తున్నా. ఇదేంటి ఊడిపోయాములే, ఇక్కడ ఏదో ప్లగ్ ఊడిపోయి ఉంది. ప్లగ్? ఏం ప్లగ్? ఏమో చాలా లావుగా దాల్సరగా ఉంది. వాడి అమ్మ, అదే మెయిన్ ఇంజన్ ప్లగ్. ఎవరు పీకర్ దాన్ని? ఈ పుట్టి పంకజ పీకుంటది. అంటే రీల్స్ చూసి చూసి ఛార్జింగ్ అయిపోయిందమ్మా, అందుకే కాసేపు ఛార్జింగ్ పెట్టుకుందామని ఆ ప్లగ్ పీకాను. మీ సెల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫ్లైట్ పవర్ సప్లై పీకుతారా? సర్లే పైలట్, ఏదో తెలియకుండా పీకాను. ఒక్క పని తిన్నంగా చేయు. వచ్చింది. ఒరే మనం యూ డిడ్ ఇట్ రా. ఏంటి పైలట్ అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? మళ్ళీ ఏమైంది? ఒకసారి ముందు చూడు. వాడి అమ్మ, పైకి లేపండ్రా. సార్ ఇంజన్స్ ఆన్. అయ్యి అక్కడ ఉంటాయి. ఒరే నీ అప్ప, నీ ముందే కదా ఉన్నాయి. ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నావు? పైలట్, నువ్వు నన్ను ఎలా తిట్టడం ఏం బాగాలేదు. నిన్ను తిట్టడం కాదురా, కొట్టాలి. స్టీరింగ్ ని గట్టిగా పైకి లాగు. మరీ గట్టిగా లాక్క పైలట్, ఊడిపోగలడు. గట్టిగా లాగకపోతే మనం పైకి పోతాం. నువ్వు కూడా లాగు. వావ్, మనం బతికేసాం. అటెన్షన్ టు ద ప్యాసింజర్. ఫ్లైట్ లో చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల మధ్యలో అలా అయింది, కానీ మా పైలట్స్ దాన్ని చాకచక్యంగా సాల్వ్ చేసాం. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ వెల్కమ్స్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. ఆ గుడ్డే బిస్కెట్లే తింటూ మా ప్రాణం తీసేవాళ్ళు కదరా. జస్ట్ లో మిస్. గుడ్డే కాదు, కొంచెం అటు ఇటు అయ్యి ఉంటే ఈ రోజే మన లాస్ట్ డే అయ్యేది. ఈడేంటి ఎలా ఉన్నాడు? కొంప తీసిపోయాడా? ఆరోగ్యమావా, ఆరోగ్యమావా. ఓ మై గాడ్, గుండె అయిపోయినట్టుంది. సిపిఆర్. ఈడేటంటే లేచిపోయాడు, పడుకున్నట్టున్నాడు. ఏంటి బ్రో అంత మొత్తం నిద్ర? పోయావేమో అనుకుని సిపిఆర్ చేసాను. అనవసరంగా ఎనర్జీ వేస్ట్. బ్రో నేను పడుకోలేదు బ్రో, హార్ట్ అటాక్ వచ్చి పోయాను. అంటే నేను చేసిన సిపిఆర్ అయినా? బ్రో గోవింద్ బ్రో, షట్, బతుకుతామని తెలుసుంటే నొక్కేవాడిని కాదురా.
బేబీ నీకు ఇందాకే చెప్పానా నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉందని, నువ్వే నమ్మలేదు. అవును బేబీ, సారీ. మళ్ళీ తెచ్చుకో, ఈసారి నిజంగానే నమ్ముతా. మళ్ళీ అంటే కష్టం బేబీ, కాశ్మీర్లో చలి ఎక్కువ ఉంటుంది కదా, ఆస్తమా అయితే ట్రై చేయొచ్చు. అరే రే, సర్లే బేబీ, నీకు వచ్చినప్పుడే చెప్పు, అప్పుడే నమ్ముతా. ఆదర్శ కపుల్. ఒరే గోరా, అంకుల్ త్వరగా దిగండ్రా, లేట్ గా దిగామని మళ్ళీ ఆ టిప్పుగా టిప్ అడుగుతాడు. అమ్మ అది కూడా నిజమే. ఒరే ఆరోగ్యం, మీ జబ్బుల రొమాన్స్ తర్వాత ముందు నడవండి. మెట్లు దిగే చోట జాగ్రత్త, చూసుకొని దిగు, పడిపోగలం. ఒరే ముక్కు, అను అంటే నీకు ఎంత కేరింగ్ రా, సొంత అన్నగంటే ఎక్కువగా చూసుకుంటున్నావు. మావాడు ఉన్నాడు, అసలు ఎప్పుడు అన్నయ్యలా చూసుకోడు. అసలుకి మీరిద్దరూ అన్నా చెల్లెలుగా పుట్టాల్సిందిరా. వెంటనే టాపిక్ డైవర్ట్ చేయకపోతే మొదటికే మోసం వచ్చేలా ఉంది. టిప్ అంకుల్, ఫ్లైట్ దిగిన తర్వాత మన ప్లాన్స్ ఏంటి? మన కోసం బస్సు సిద్ధంగా ఉంది. మనల్ని డాల్ లేక్ దగ్గరికి తీసుకెళ్తారు. డాలేక పేరేంటి బ్రో, కొత్తగా ఉంది. ప్లేస్ ఇంకా కొత్తగా ఉంటుంది. అక్కడ మీ అందరికి బోట్ హౌస్ బుక్ అయి ఉంది. వావ్ సూపర్. మీకు చెప్పేది ఏంటంటే మాటలాపి మూసుకొని ఫ్లైట్ దిగండి. నాది ఫ్లైట్ జర్నీలో మీది భాగమైనందుకు అందరికి ధన్యవాదములు. ఒరేయ్, నువ్వు ఆపరా బాబు, మేమందరం దిగిపోతున్నాం. ఈ చలి ఏంటి బ్రో, చంపేస్తుంది. అసలే నాకు ఆస్తమా ఉంది, ఊపిరి ఆడదేమో. కొంచెం సేపు ఓపిక పట్టండి బ్రో, పోతది. ఏంటి చలా? కాదురా నీ ప్రాణం. అను, చలిగా ఉందా? అవును చిట్టి, నా దగ్గర ఉన్న నోట్ల కట్లన్నీ తీసి నీకు చలమంటేనా? ఒరేయ్, నీ దగ్గర ఉన్నాయే 16 రూపాయలు. వచ్చేసాడు. ప్రశాంతంగా ప్రేమించుకున్నవరేంట్రా? ఒక అమ్మాయి కొడితే ముక్కు పగులుతురా, ముక్కు మూసుకున్నాడు. చూడండి, ఇది హైదరాబాద్ కాదు, శ్రీనగర్. డబ్బులిచ్చి మరి శ్రీనగర్ వస్తే హైదరాబాద్ అని మేమెందుకు అనుకుంటావయ్యా? డబ్బులేంటి? అదే కూల్ డ్రింక్ డబ్బులు పెట్టి కొన్నారని చెప్తున్నారయ్యా. నువ్వు చెప్పు. ఇక్కడ చలి మైనస్సుల్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ స్వెటర్లు వేసుకుని తిరగండి, లేదంటే ఇక్కడే ఐస్ లో ఫ్రీజ్ అయిపోతారు. నువ్వేం టెన్షన్ పడకు టిప్పు, ఇక్కడికి వస్తున్నావు అని తెలిసినప్పుడే అందరు స్వెటర్లో కలెక్ట్ చేసి బ్యాగ్ లో ప్యాక్ చేశా. చలి మైనస్సే కాదు, ఏకంగా 0కి వచ్చినా మనకేం ప్రాబ్లం కాదు. అంకుల్, మైనస్ అంటే 0 కంటే తక్కువ. ఓ మంచి పని చేశారు. లగేజ్ కలెక్ట్ చేసుకుని వెళ్దాం పదండి. ఏంటంకుల్, లగేజ్ వచ్చింది కదా, పదండి. అన్నీ వచ్చేరా, ఒక్క సూట్ కేసు తప్ప. సూట్ కేసా? అన్నీ వచ్చి అది రాపడం ఏంటి అంకుల్? అదేరా అర్థం కావట్లేదు. ఇదిగో సెక్యూరిటీ అబ్బాయి, हाँ बोलिए सर, నా సూట్ కేసు మిస్ అయింది. आपका सूटकेस मिस हो गया అదే కదరా నేను చెప్పేది, కబ్లం ముక్కు కూడా. क्या? నథింగ్ సార్, కెన్ యూ ప్లీజ్ ఫైండ్ మై అంకుల్ సూట్ కేస్? ठीक है गिव मी ए मिनट. ఆడేంట్రా టీకాలో గీకాలో అంటున్నాడు. అబ్బా అంకుల్, మిమ్మల్ని కాసేపు వెయిట్ చేయమంటున్నాడు. అంత టెన్షన్ పడుతున్నారేంటి అంకుల్? అసలు ఆ సూట్ కేసులో ఏముంది? బట్టలు ఉన్నాయిరా. బట్టలే కదా అంకుల్, భుజంగంగా వేసుకోండి సరిపోతాయి. అలాగే బట్టలతో పాటు వీళ్ళందరి స్వెటర్లు కూడా దాంట్లోనే ఉన్నాయిరా. ఆ, స్వెటర్లా? ఏంటబ్బా, ట్రిప్ లో ఇంకో ట్విస్ట్ రాలేదనుకుంటున్నాను. आपको एक बैड न्यूज सर, బ్యాడ్ న్యూసా? ఏమైంది? आपको सूटकेस मिस हो गया. 2 दिन के बाद आगरा फ्लाइट में आएगा. 2-3 రోజుల. ఏంటి జగన్నాథం గారు, ఏమైంది? తెచ్చారా? చిన్న ప్రాబ్లం వచ్చింది అంకుల్. మా అంకుల్ స్వెటర్ ఉన్న సూట్ కేసు ని మిస్ చేసుకున్నాడు. చిన్న ప్రాబ్లం అంటావేంటయ్యా? ఈ చలిలో స్వెటర్లు లేకుండా ఎలా ఉండగలం? ఏముందలే భుజంగం గారు, ఎవరు స్వెటర్లు వాళ్ళు కొనేసుకోండి. మేము ఆల్రెడీ ట్రిప్ కి పే చేసే వచ్చాం కదయ్యా, మళ్ళీ మేమేందుకు కొనుక్కోవాలి? ఇదంతా ఆర్గనైజ్ చేసింది మీరే కాబట్టి మీరే కొనివ్వాలి. నేనా? అలా ఎలా కుదురుతుంది భుజంగం గారు? కుదరదంటే ఎలా ఒప్పుకుంటాను జగన్నాథం గారు? మా అందరి దగ్గర 50 వేలు వసూలు చేసింది నువ్వు, మా దగ్గర స్వెటర్లన్నీ కలెక్ట్ చేసి బ్యాగ్ లో పెట్టింది నువ్వు, ఈ ట్రిప్ మొత్తం ఆర్గనైజ్ చేసింది నువ్వు, మా అందరి బాధ్యత తీసుకోవాల్సింది నువ్వు. సో అలాంటప్పుడు ఈ స్వెటర్లు కూడా కొనాల్సింది నువ్వే కదా. కక్కం సినిమాలో శ్రీకాంత్ లాగా నువ్వు అంటే భలే చెప్పారు అంకుల్. ఏంటి గొడవ పడుతున్నారు? ఇక్కడ ఏమైనా సమస్య ఉందా? రావయ్యా టిప్పు, నువ్వే న్యాయం చెప్పు. అంకుల్, ఆ
వాడిని న్యాయం అడిగితే మనం అన్యాయం అయిపోతాం అంకుల్. అది కూడా నిజమే. ఏం లేదు టిప్పు, ఇక్కడ చీప్ గా స్వెటర్లు ఎక్కడ దొరుకుతాయి చెప్పు? వీళ్ళందరికీ నేనే కొనివ్వాలి. దారిలో చాలా షాపులు ఉన్నాయండి. స్వెటర్ 1000 రూపాయలే. 1000 రూపాయలా? డిస్కౌంట్ లో ఏం దొరకవా? నేను చెప్పింది డిస్కౌంట్ తోటేనండి. డిస్కౌంట్ లేని షాప్కి వెళ్దామంటే చెప్పండి, చాలా కాస్ట్లీ ఉంటది. వద్దులే, ఆ 1000 రూపాయల షాప్ కి వెళ్దాం. గుడ్, పదండి. అబ్బా జగన్నాథం, ఇప్పుడు నచ్చావయ్యా. ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు ఖర్చుతో సంబంధం లేకుండా ఎంజాయ్ చెయ్యాలి. పొడతావా ఏంటి మళ్ళీ? కమాన్ కమాన్, అందరూ దిగండి. ఇదే డాల్ లేక్. డాల్ లేక అంటే పప్పు లేక మొత్తం పప్పు ఉంటదండి. నువ్వు అక్కడే పప్పులో లెగ్గేసు. డాల్ అంటే కాశ్మీరీ లాంగ్వేజ్ లో వాటర్ అని అర్థం. అందుకే దీన్ని డాల్ లేక్ అంటారు. అదిగో అదే మనం ఈ నైట్ స్టే చేయబోయే బోట్ హౌస్. బోట్ హౌసా? ఎస్, బడ్డీ కొట్టు నుండి బెడ్ ఉండే హోటల్ దాకా డాల్ లేక్ లో అన్ని బోట్ మీదే ఉంటాయి. ఈ చీకట్లో మీకు ఏమీ కనిపించదు, కానీ దీని అందాన్ని మనందరం రేపు ఉదయాన్నే చూద్దాం. అబ్బా, ఇదేదో భలే ఉంది కదా లక్ష్మి. అవునండి, చాలా వింతగా ఉంది. సరే సరే, త్వరగా పడుకో. రేపు ఉదయం బేగా లెగిస్తే అలా బోట్ లో బయటికి వెళ్దాం. మనం ఆల్రెడీ బోట్ లోనే కదండి ఉన్నాం. అబ్బా, ఈ బోట్ కాదే, ఇంకా చిన్న బోట్లు ఉంటాయంట. ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ బోట్లో ఎక్కాలంట. ఓహో, సరే సరే, త్వరగా పడుకో. అప్పుడే తెల్లారిపోయిందా? లక్ష్మి లెగవే. అబ్బాయి ఏంటండి? లెగవే, తెల్లారిపోయింది. ఇప్పుడు లెగిసి ఏం చెయ్యాలండి? కాసేపు పడుకోనివ్వండి. ట్రిప్పుకి రాగానే అందరి డిసిప్లిన్ తప్పింది. అబ్బా, నైట్ చీకట్లో కనిపించలేదు గాని అసలు ఏముంది వ్యూ. అవును అంకుల్. రే గోరా, నువ్వు కూడా ఎక్కడ ఉన్నావా? చూడరా ఎంత అందంగా ఉందో. ఆ పక్క ఈ పక్క చూడండి అంకుల్, ఇంకా బాగుంటది. ఏముందిరా? ఏం లేదుగా. అదే కదా, నైట్ మనం వచ్చినప్పుడు అటో బోటు ఇటో బోటు ఉండాలి. ఇప్పుడు ఆ రెండు లేవు. అసలు మన చుట్టూ ఏమీ లేవు. ఏమంటున్నావురా? నిజం అంకుల్, ఒకసారి చూడండి.